ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రోజురోజుకు రాజకీయ వాతావరణం వేడెక్కుతుంది. వైసీపీ ఇన్ఛార్జ్ల మార్పులతో ఒక పక్క అసంతృప్తి జ్వాలలు ఎగిసి పడుతుంటే మరోవైపు మంత్రి ధర్మాన బాంబు పేల్చారు. టికెట్ ఇచ్చినా పోటీ చేసేది లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే మంత్రి ధర్మాన చేసిన వ్యాఖ్యల ఆంతర్యం ఏంటి? వ్యూహాత్మకంగానే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారా? వాచ్ దిస్ ఇన్ స్టోరీ. ఎన్నికల్లో పోటీ చేయబోనంటూ మంత్రి ధర్మాన ప్రకటన చేయడం ఏపీలో కొత్త చర్చకు తావిస్తోంది. చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఈసారి వైసీపీ అధినేత సీఎం జగన్ పక్కన పెట్టేశారు. దీంతో వైసీపీలో అసంతృప్తి భగ్గుమంది. కొందరు పార్టీ వీడేందుకు సిద్ధమవుతుంటే మరికొందరు లోలోపల రగిలిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మంత్రి ధర్మాన బాంబు పేల్చారు. టికెట్ ఇచ్చినా పోటీ చేసేందుకు తాను సిద్ధంగా లేనంటూ వ్యాఖ్యలు చేశారు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో తాను విసిగిపోయానని అన్నారు. కానీ పోటీ చేయాలని సీఎం జగన్ తనను కోరుతున్నారంటూ వ్యాఖ్యానించారు. ప్రజలు కోరితే తాను పోటీ చేస్తానని సీఎంకు చెబుతానన్నారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. మంత్రి ధర్మాన చేసిన వ్యాఖ్యలపై ఏపీలో చర్చ మొదలైంది. నిజంగానే రాజకీయాలపై విసుగు చెంది పోటీ చేయొద్దనుకుంటున్నారా, లేక ప్రస్తుతం వైసీపీకి ఉన్న వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని ముందే అప్రమత్తమవుతున్నారా అనే ప్రశ్న రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వ్యూహాత్మకంగానే ధర్మాన ఇలాంటి వ్యాఖ్యలు చేశారన్న వాదనలు సైతం తెరపైకి వస్తున్నాయి. 4 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ధర్మాన ప్రసాదరావు 4 పర్యాయాలు మంత్రిగా పనిచేశారు. ఒకప్పుడు శ్రీకాకుళం జిల్లా రాజకీయాలకు ఆయనే పెద్ద దిక్కు. అయితే ఇటీవల కాలంలో తన నియోజకవర్గానికే ధర్మాన పరిమితమవుతున్నారు. తన పనేదో తాను చేసుకుని పోతున్నారు. ఓవైపు ఇన్ఛార్జ్ మంత్రిగా బొత్స సత్యనారాయణ శ్రీకాకుళం జిల్లాలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. మరోవైపు 5 ఏళ్ల క్రితమే రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే అయ్యి తర్వాత మంత్రిగా ఓవర్టేక్ చేస్తున్నారు డాక్టర్ సీదిరి అప్పలరాజు. వీరిద్దరి వైఖరి కారణంగా సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాదరావు అంటిముట్టినట్లు వ్యవహరిస్తున్నారన్న మాటలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఏడాది క్రితమే తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనంటూ ధర్మాన ప్రకటించారు. తనకు బదులు తన కుమారుడికి అవకాశం కల్పించాలని కోరినట్లు తెలుస్తోంది. అయితే దానికి జగన్ అంగీకరించలేదంటున్నారు. ఇప్పుడు మరోసారి తాను పోటీ చేయబోనంటూ ధర్మాన ప్రకటించడం చూస్తే వైసీపీ అధిష్టానంపై ఆయన ఒత్తిడి తెస్తున్నట్లు కనిపిస్తోందంటున్నారు. వద్దంటున్నా తనను ఎన్నికల బరిలో దించితే రేపు ఓడిపోతే తనది బాధ్యత కాదని ముందు జాగ్రత్తతో వ్యవహరిస్తున్నారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ధర్మానకు మంత్రి పదవి రానంత వరకు అసంతృప్తి స్వరాలు వినిపించారు. శ్రీకాకుళం జిల్లా విభజనపైన వ్యతిరేకంగా స్పందించారు. బిల్లులు రావడం లేదన్నారు. మంత్రి పదవి ఇచ్చాక సైలెంట్ అయ్యారు. ఇప్పుడు మరోసారి అదే వ్యూహం అమలు చేస్తున్నారా అన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరి ధర్మాన వ్యూహం ఫలిస్తుందా, లేక జగన్ వేరే వ్యక్తిని బరిలోకి దించుతారా అన్నది చూడాలి మరి.